భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అశ్వరావుపేట ఇల్లందు నియోజకవర్గాల్లో బీజేపీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరిస్తారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. మతతత్వ పార్టీగా మిగతా పార్టీలు వేస్తున్న ముద్ర మాత్రమేనని, కానీ బీజేపీ అందరి పార్టీ అని అంటున్న బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డితో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ ఫేస్. నెల 11వ తేదీన జరగబోయేటటువంటి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ప్రచార భాగంలో ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చినటువంటి బీజేపీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి ఒక జిల్లాకు సంబంధించినటువంటి వరకు కూడా బీజేపీ పార్టీ ఎలా ముందుకు వెళ్తుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ కావచ్చు, ఇల్లందు అశ్వారావుపేట నియోజకవర్గాల్లో బీజేపీ ఏ విధంగా ముందుకు పోతుంది? సమగ్ర ప్రణాళికతో, సమగ్ర వ్యూహంతో ప్రజల యొక్క మనస్సు ఎరిగి భారతీయ జనతా పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా డోర్ టు డోర్ వరకు వెళ్ళిపోయి ప్రజలకి ఏం చెప్పాలో అది చెప్పుకుంటూ టీఆర్ఎస్ వైఫల్యాలని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ మోసపూరిత పరిపాలన గురించి తెలియజెప్పడం జరుగుతుంది. దాంతోపాటు సిపిఐ భాగస్వామ్యంతో కాంగ్రెస్ పాలనలో ఆయన కూడా సపోర్ట్తోనే గెలిచింది కదా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే. అన్ని విషయాలు కూలంకుషంగా చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎలా పనితీరు, గుడ్ గవర్నెన్స్, సమగ్రాభివృద్ధి కొరకు కేంద్రం ఇలా భారతీయ జనతా పార్టీ గెలిస్తే కొత్తగూడెం యొక్క రూపురేఖలు ఏ రకంగా మారుతాయి ఈ కార్పొరేషన్లని, ఆ రకంగా ఒక ప్రణాళికబద్ధంగా, సిస్టమేటిక్గా, నిర్మాణాత్మకంగా మా యొక్క మేనిఫెస్టోతో పాటు సమస్యల పరిష్కారం దిశగా భారతీయ జనతా పార్టీ వ్యూహం ఉంటుంది. సార్, ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీని ఎంతవరకు కూడా మతతత్వ పార్టీగా ఏదైతే ప్రజల్లో ఒక ముద్రించే దాని మీద వెళ్తుంది, దీనిపై ఏ విధంగా దాన్ని అంటే ప్రజలలోకి మీరు తీసుకెళ్ళబోతున్నారు? పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనపడదట. కాంగ్రెస్ పార్టీయే ముస్లిం పార్టీ, ముస్లిం పార్టీయే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒక వర్గాన్ని పేరు పెట్టి మెజారిటీ పీపుల్ని కూడా హత్య చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలు కానీ, ఆ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, ఇవన్నీ వ్యాఖ్యలు మరి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కదా. ఎవరు మతాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు, ఎవరు ఈ యొక్క అపీజ్మెంట్ పాలిటిక్స్, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు ఇప్పటికే గమనించారు. దీని మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అయ్యా, మేము అందరినీ సమదృష్టితో చూస్తాం, ఇలా డెవలప్మెంట్, సంక్షేమం రెండు కళ్ళుగా మేము అభివృద్ధి చేస్తున్నాం ఆత్మనిర్భర్ భారత్ వైపు అని. ఇవాళ ప్రపంచ దేశాలే అప్రిషియేట్ చేసే పరిస్థితిలో భారతీయ తత్వం, భారత ఆర్థిక వ్యవస్థ, భారత ప్రజాస్వామ్యం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వర్ధిల్లుతుంది. అది చూసి ఓర్వలేక ఏదో స్టాంప్ వేయాలా, ఏదో ముద్ర వేయాలా, ఏదో దుష్ప్రచారం, ఏదో బురద జల్లే కార్యక్రమం చేయాలంటే నడవదు. ప్రజలు గమనించారు అన్ని విషయాలు. సరే, ఎన్నికల ముందు వరకు కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కావచ్చు, ఇటు టీడీపీ, జనసేన ఇవన్నీ కూడా పొత్తుగా వెళ్తుంటుందో అక్కడ అధికారం సాధించారు. అదేవిధంగా ఈసారి కూడా మున్సిపల్ ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా పొత్తుగా వెళ్తారు, ఖచ్చితంగా ఎక్కువ సీట్లు సాధిస్తారని అనేక మంది ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కానీ ఏదైతే టీడీపీ అంటే కొన్ని పార్టీలతోటి పొత్తు పెట్టుకోవడం, జనసేన సింగిల్గా వెళ్ళడం, మీరు సింగిల్గా వెళ్ళడం, ఏ విధంగా? ప్రత్యేక పరిస్థితులు